ఓ ఐఏఎస్ ఆఫీసర్ మీద కూటమి సర్కారు చర్యల్ని నిలిపేయడం అక్కడ టీడీపీ లీడర్స్కి అస్సలు నచ్చటం లేదట. నిన్నటిదాకా దోషని మాట్లాడిన వ్యక్తిని ఇప్పుడెలా వదిలేస్తారంటూ అధిష్టానాన్ని నిలదీస్తున్నారా? కానీ పార్టీ పెద్దల వ్యూహం మాత్రం వేరుగా ఉందా? పిచ్చోళ్లారా, మ్యాటర్ మీకు ఇప్పుడు అర్థం కాదు, ఏం జరగబోతోందో వెయిట్ అండ్ సీ అంటూ నేతల్ని సముదాయించేస్తున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కథ? ఐఏఎస్ అధికారి గిరీష పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్ చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటర్ కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండ్ అయిన పిఎస్ గిరీషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారట విచారణాధికారి. దీంతో ఆయనపై తదుపరి చర్యలు నిలిపేసింది కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు నేతల్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్లో ఓటర్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారంటూ వైసీపీపై చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అలాంటిది అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఆఫీసర్ మీద చర్యలను నిలిపివేయడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జరిగిన తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో ఓటర్ కార్డులు అక్రమంగా డౌన్లోడింగ్ కేసులో సస్పెండ్ అయ్యారు గిరీష. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో తొలుత గిరీష సస్పెండ్ అయ్యారు. తర్వాత వరుసగా పలువురు కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల మీద సైతం వేటు పడింది. మరోవైపు పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే ఐఏఎస్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా జిల్లాలో చర్చనీయాంశమైంది. విచారణ సమయంలో సాంకేతిక ఆధారాలతో సంజాయిషీ ఇచ్చారట గిరీష. అప్పటికే లోతుగా విచారించిన ఈసీ సైతం ఈ సంజాయిషీతో సంతృప్తి చెంది సస్పెన్షన్ ఎత్తేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అటు కూటమి సర్కారు నియమించిన అధికారి కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దొంగ ఓటర్ కార్డుల వ్యవహారంలో గిరీష పాత్ర లేదని తేల్చడంతో ప్రభుత్వ పరంగా కూడా తదుపరి చర్యలు నిలిపేసినట్టుగా తెలిసిందే. అయితే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోలేని కూటమి నేతలు కొందరు అనుమానపడుతున్నారట. తిరుపతి కూటమి నేతలైతే ఓ అడుగు ముందుకేసి అప్పట్లో ఈ విషయమే మనం గట్టిగానే పోరాడాం, అలాంటిది ఇప్పుడు ఉపశమనం ఎలా ఇస్తారు అంటూ బహిరంగంగానే చర్చలు పెట్టారట. కొందరైతే సోషల్ మీడియాలో ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో భూమన కుటుంబం పాత్ర ఉందని చెప్పాం, అలాంటిది ఇప్పుడు మేమేం సమాధానం చెప్పాలంటూ కొందరు టీడీపీ సీనియర్స్ ఫీల్ అయిపోతున్నారట. దాంతో కంగారు పడ్డ పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసిందే. గిరీషాకు క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన కేసు ఎక్కడికి పోలేదని, అది కొనసాగుతుందని, అక్రమంగా ఓటర్ కార్డుల డౌన్లోడ్ వెనుక వైసీపీ నేతలే ఉన్నారన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుందని అంటున్నారట. ఈ కేసులో భూమన కుమారుడు అభినయ్ పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నేత పట్టాభి సైతం చెప్పారని, ఆ వ్యవహారంలో వాళ్లు జైలుకెళ్లడం ఖాయమని కూడా అంటున్నారు. క్లీన్ చిట్పై కూటమి నేతల్లో ఇలాంటి చర్చ జరుగుతుంటే వైసీపీలో మరో రకంగా ఉందట. ఐఏఎస్ మీద చర్యలు నిలిపేశాక కూటమి సర్కారు వేగంగా అడుగులు వేసే అవకాశం ఉందని, ఆ సమయంలో జరిగిన తప్పుల గురించి గిరీష ఈసీకి ప్రభుత్వానికి సమాచారం ఇస్తారని అనుమానిస్తున్నట్టుగా తెలిసిందే. ఆ డౌట్ వచ్చాక లోకల్ వైసీపీ నాయకుల్లో కాస్త అలజడి పెరిగిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కేసు నుంచి బయటపడ్డ అధికారి గిరీష అసలు అప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు ప్రభుత్వానికి వివరాలు చెప్తే కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్న భయాలు వైసీపీలో పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.